హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోరెడ్డి విజయ వ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మిని. ఈరోజు పాల తాలికలు చేయించబోతున్నానండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే మనం బయట కొనుక్కొని తింటాం కదా అండి స్వీట్ షాప్లలో, అంతే వస్తుంది, అలానే వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకు ముందే నాకు కూడా తెలియదు, ఇది మా ఏరియాలో ఉండవు. ఇక గుంటూరుకి వచ్చాక ఇక్కడ ఫంక్షన్స్లలో తిని నాకు తెలిసింది. అప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి చూపిస్తాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. దానికోసం నేను లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఇవి చిక్కటి పాలు అండి, ప్యాకెట్ పాలు. లీటర్ పాలకి లీటర్ నీళ్ళు పడతాయి. అదే మన ఇంట్లో పాలు అనుకోండి, అదే గేదెలు ఉంటే లీటర్ పాలకి లీటర్న్నర నీళ్ళు పడతాయి. కానీ పాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి. స్ట్రక్చర్ అంత బాగోదు, మరీ క్రీమీగా అయిపోతుంది. నేను దానికి పిండి కావాలి కదా, బియ్యం పిండి ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. తాలికలు మనకు విరిగిపోకుండా ఉండటం కోసం 3 టీ స్పూన్స్ మైదా కూడా తీసుకుంటున్నాను. ఇది కలపడం వల్ల తాలికలు విరిగిపోవు. బెల్లం వచ్చేసి నేను 3/4 కిలో తీసుకున్నాను. మీరు కొంచెం మంచి బెల్లమే తీసుకోండి, ఉప్పు బెల్లం కాకుండా. ఇలాగా బెల్లం ఎంత వేసినా కూడా కొంచెం స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. దానికోసం బెల్లం కొంచెం తగ్గించేసి ఒక 1/4 కప్పు షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులోకి కిస్మిస్ కూడా తీసుకోండి, కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే జీడిపప్పు 4 యాలకులు వేసుకోవాలండి. ఉంటే మీ దగ్గర బాదం కూడా వేసుకోండి. సగ్గుబియ్యం కూడా అండి 3 టీ స్పూన్స్ చాలు, ఎక్కువ మాత్రం వేయకండి, చల్లారాక గడ్డగట్టినట్టుగా అవుతుంది. ఈ 3 టీ స్పూన్స్ చాలు, చాలా బాగుంటుంది వేయడం వల్ల కూడా. దీనికి మనము 3 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూను నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఉడికేటప్పుడు కూడా వేరువేరుగా ఉడుకుతాయి. మనకి ఇవి పాలల్లో వేసాక భలే కనిపిస్తాయి చూడండి, తినేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు సిరప్ కోసం ఒక బౌల్లోకి బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు షుగర్ కూడా వేసేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేయద్దు, వేయడం వల్ల ఏమీ అవ్వదు, కానీ మనకు ఆ సిరప్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగించుకొని టీ స్టెయినర్ తోటి ఒకసారి వడగట్టుకోవాలండి. దాంట్లో ఉన్న ఇసుక, అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమున్నా కూడా మనకి వడగట్టుకోవడం వల్ల పక్కకి వెళ్ళిపోతాయి. ఇసుక అలాంటివి కూడా ఉంటాయి కదా, అందుకోసం ఇలా వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక అదే బౌల్ని కడిగేసి మళ్ళీ దాంట్లోనే వేసేసి సిరప్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసి కాచుకోవాలి. మరీ పాకంలాగా ఏం అవసరం లేదండి, అలానే నీళ్ళగా కూడా ఉండకూడదు, కొంచెం థిక్నెస్గా ఉండాలి. పొంగు వస్తుందండి. ఒక పొంగు వచ్చాక ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే మనకు కొంచెం అంటే క్రీమ్ దగ్గరగా అయినట్లుగా ఉంటుంది. కొంచెం చూడండి, పాకం అనకూడదు, జస్ట్ సిరప్పే. బియ్యం పిండి ఒక కడాయిలోకి తీసుకుంటున్నాను. మీద ప్లేట్ అయినా పర్లేదు పెద్దగా ఉంటే. అందులోకి 3 టీ స్పూన్స్ మైదా కూడా వేసేసి ఒకసారి 2 బాగా కలుపుకోండి. ఇప్పుడు బియ్యం పిండి ఎంతైతే తీసుకున్నామో అన్నీ వాటర్ తీసుకోండి, అదే బౌల్ కొలతతోటి. ఇవి కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్కువ తక్కువ ఏమీ అవ్వవు. ఈ వాటర్ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. నేను కరెక్ట్గా చెప్పిన మెజర్మెంట్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అందులోకి బెల్లం వేయాలండి, అంటే తాలికలు చప్పగా ఉండకుండా ఉంటుంది ఇలా బెల్లం వేయడం వల్ల. కొంచెం ఉప్పు వేయండి. ఏ స్వీట్లో అయినా కొంచెం అలా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అంటే కొంచెమే వేయాలి, ఎక్కువ వేయద్దు. ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేసి కాచుకోవాలి. ఇప్పుడు అవి పిండిలో పోసుకుంటూ కొంచెం కొంచెంగా పోయండి, ఒకేసారి మొత్తం పొయ్యొద్దు. ఒక గరిటె సహాయంతో కలుపుకోండి, చేయి మాత్రం పెట్టద్దండి, కాలిపోతుంది. కొంచెం వాటర్ ఉంచుకొని కలుపుకోండి, ఎందుకంటే మీకు మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలియకపోతే వాటర్ ఉన్నా ఏమి కాదు, కానీ మరి ఎక్కువైతే లూజ్ అయిపోతుంది కదా పిండి. నాకైతే కరెక్ట్గా మొత్తం వాటర్ పట్టాయండి. ఇలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. గడ్డలుగా ఉంటుంది కదా, దాన్ని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, రెడీ అయిపోయింది. పక్కన పెట్టేయాలండి, చల్లారుతుంది. ఆలోపు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి, కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మంచిది. అందులోకి సగ్గుబియ్యం వేసుకోవాలి. అలాగే పాలకు సంబంధించిన నీళ్లు కూడా వేసేసుకొని, అది ఎన్ని పాలు తీసుకుంటే అన్ని నీళ్లు వేయాలన్నాను కదా, ఆ నీళ్లు కూడా వేసేసి బాగా మరిగించాలండి, సగ్గుబియ్యం ఉడికే వరకు.
అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సలాకునే తీసుకొని గరిటె పెట్టుకోవద్దండి. ఇప్పుడు చక్రాల గిద్దకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి బియ్యం పిండి కలిపి దాంట్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒత్తుకోవాలి. చక్రాలకు ఒత్తుకున్నట్టు రౌండ్గా ఒత్తొద్దండి, తిప్పొద్దు. చిన్నగా మెల్లిగా ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి. అలాగే సెకండ్ రౌండ్ వేసేటప్పుడు ఇలా తెరులుతున్నప్పుడు మాత్రమే వేయండి. వెంటనే వాయికి వేయకండి. వేయడం వల్ల ఒకే చోట ముద్దగా పడిపోతుంది. అప్పుడు అన్నీ అంటుకుపోయినట్లు అవుతాయి. ఇలా వేసేసుకోవాలి. చూడండి మెల్లిగా. ఇప్పుడు కొంచెం పిండి ఉంటుందని చక్రాల గిద్దలో ఆ పిండిని కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా వేయడం వల్ల క్రీమీగా ఉంటుంది, బాగుంటుంది. ఒకే చోట మొత్తం పొయ్యకండి. అలా కొంచెం ఒక్కొక్క చోట పోసేసి కొంచెం వెంటనే మనం సలాకు ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ నుంచి అలా కలుపుకోవాలి. అప్పుడు తాలికలు విరిగిపోకుండా ఉంటాయి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి అది దింపేసుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అది కూడా చుట్టూ తిప్పుకుంటూ వేయాలండి. ఒకే ప్లేస్లో వేస్తే మనం ఇది కలుపుకోలేము కదా, ఎక్కువగా స్పీడ్గా మెల్లిగా చిన్నగా కలుపుకోవాలి. కాబట్టి చిన్నగా కలపండి. చూడండి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కలుపుకోండి. విరిగిపోతాయండి. విరిగిపోకమంత కష్టపడి చేసుకున్నాం కదా, జాగ్రత్తగా చేయండి మెల్లిగా. ఇప్పుడు ఒక చిన్న కడాయిలోకి నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు, ద్రాక్ష వేసుకోండి. మీకు ఇష్టమైతే బాదం, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. ఇవి దూరగా వేయించుకొని దాంట్లో వేసుకోవాలండి. మరొక్కసారి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. అలాగే ఇలాచీ కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. దీని కాంబినేషన్ ముద్దపప్పు నెయ్యి అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సూపర్ వస్తుందండి. నేను చెప్పిన కరెక్ట్ మెజర్మెంట్స్ వాడండి. సేమ్ మనం బయట ఏదైనా షాపులలో కొనుక్కుంటాం కదా, అంతకంటే కూడా బాగుంటుంది. ఓకే అండి, బాయ్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.